తెలంగాణలో కొనసాగుతున్న పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు జీవో 97 రద్దు చేయాలని సిద్దిపేట జిల్లా కేంద్రంలో రోడ్డెక్కారు విద్యార్థులు. పాలిటెక్నిక్ విద్యార్థులను లేబర్లుగా మార్చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. శక్తి శాఖలో పాలిటెక్నిక్ కాలేజీని విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. వెంటనే శక్తి స్కీమ్ ను రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మాకు ఇప్పుడు శక్తి అనే ఒక స్కీమ్ ని తీసుకొచ్చి మా ఎస్పీడెట్ ని అలా కలిపేస్తామంటున్నారు. దానివల్ల ఎవరికైతే ఏం బెనిఫిట్ ఉండట్లేదు. అండ్ ఇంకా మాకు ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం ఆపర్చునిటీస్ ఏం లేవు. మమ్మల్ని ఒక తర్వాత వాళ్ళు ఎక్కడైతే ప్రైవేట్ సంస్థలు కలిపేస్తున్నారు ఎస్పీడెట్ ని, వాళ్ళే ఒక ప్రైవేట్ లాగా చూపించి వాళ్ళు ఎంత ఇస్తామంటే అంతకి మేము వెళ్ళిపోవాలి, నాకు ఇష్టం లేకుండా జాబ్ చేయాలనేది మేము ఒకటి తీసుకోవాలి. అదైతే మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి ఎవరికైతే ఇష్టం లేదు. ఎందుకంటే మేము ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం మేము ఖచ్చితంగా కోరుకుంటాం. ఎట్లయినా మాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తామని మీరు అంటారు కరెక్టే, కానీ అది ఎట్లా మాకు లాస్ట్ సెమిస్టర్ లో మాకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో మాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు. ఇటు థియరిటికల్ ప్రాక్టికల్ రెండు కూడా ఉంటాయి. మాకేం అవసరం లేదు సార్. అట్లనే ఇంకా మా ఐటీఐస్ ని పాలిటెక్నిక్స్ ని అన్నిటిని కలిపి మెర్జ్ చేస్తామని అంటున్నారు సార్. ఇప్పుడు మా పాలిటెక్నిక్ కి ఎంతైనా అవి ఐటీఐ వాళ్ళు తక్కువ అని మేము ఏం అంటలేము. మా పాలిటెక్నిక్ వేరు, ఐటీఐ వేరు. ఎంతైనా పాలిటెక్నిక్ వాళ్ళకి థియరిటికల్ ప్రాక్టికల్ రెండు ఉంటాయి. అది ఐటీఐ వాళ్ళకి ఓన్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అదొక స్కిల్ కిందనే ఉంటుంది. సో ఎవరి వాల్యూస్ వాళ్ళకు ఉంటాయి. ఒక సపోజ్ ఒక ఎలక్ట్రికల్ తీసుకున్నట్టయితే మనకు ఐటీఐ వాళ్ళకి ఓన్లీ ఫిట్టింగ్ చేయడం కానీ వైరింగ్ చేయడం కానీ అవి ఉంటాయి. మా పాలిటెక్నిక్ వాళ్ళకి ఒక ఓల్డ్ బిల్డింగ్ కి ఎట్లయితే మనం డిజైనింగ్ ఎలా చేయాలో అనేది మా పాలిటెక్నిక్ లో ఉంటాయి. ఎవరి వాల్యూస్ వాళ్ళకు ఉంటాయి సార్. మీరు మెర్జ్ చేసి ఎట్లా చేస్తారు సార్? ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట పట్టణంలో పెద్ద కోటూరు దగ్గర ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులంతా కూడా ఇలా రోడ్డెక్కి నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నారు. ఎందుకు ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి, ఈ దద్దమ్మ రేవంత్ రెడ్డి ఒక కొత్త పథకం తీసుకొచ్చిండు. ఏంది కొత్త పథకం అంటే జీవో నెంబర్ 97. ఈ జీవో నెంబర్ 97 దేనికి పనికొస్తుంది అయ్యా అంటే, పేద విద్యార్థుల ఉసురు పోసుకోవడానికి, పేద విద్యార్థుల జీవితాలలో మన్ను కొట్టడానికి తప్ప ఈ జీవో నెంబర్ 97 అనేది దేనికి పనికిరాదు. శక్తి యాప్ అని ఒకటి పెట్టిండు. ఇది శక్తి యాప్ కాదు రేవంత్ రెడ్డి, నీ మరణ యాప్గా మారుస్తాం, ఇది గుర్తుపెట్టుకో. ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే, పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్స్ పోకుండా, బీటెక్ చదువుకోకుండా వాళ్ళని కేవలం పాలిటెక్నిక్కే పరిమితం చేసి, ఆ 3 years కోర్స్కే పరిమితం చేసి వాళ్ళను రేపు జూనియర్ అసిస్టెంట్లకు కానీ సీనియర్ అసిస్టెంట్లకు కానీ ఎలాంటి గవర్నమెంట్ పోస్టులకు కానీ అర్హులు కాకుండా కేవలం పాలిటెక్నిక్ చదువుకొని పక్కపొంటున్నటువంటి కార్మిక విభాగంలో పని చేసుకోవడానికి, లేకపోతే కార్మిక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పనులు చేసుకోవడానికి తప్ప ఈ ఎలక్ట్రికల్ లేకపోతే వాటర్ గ్రైడ్ తప్ప దేనికి తప్ప పనికిరాని పనులకు వాడుతూ ఉంటారు పాలిటెక్నిక్. కానీ వీళ్ళు ఇంతకుముందు గతంలో పాలిటెక్నిక్ చదువుడంటే బీటెక్ చదువుకొని సివిల్ ప్రిపేర్ అయ్యి, లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో, లేకపోతే ఎలక్ట్రికల్ రంగంలో, లేకపోతే ఇంజనీరింగ్ రంగంలో ముందుకెళ్ళి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకొని మంచి మంచి జాబులు పొందేవాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగాలకు అర్హులయ్యేవాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు కేవలం జీవో నెంబర్ 97కే పరిమితం కావాలి, వీళ్ళను హయ్యర్ ఎడ్యుకేషన్స్కి పోవద్దు, వీళ్ళు బాగుపడితే తెలంగాణ ఏడ బాగుపడుతుందో అని చెప్పేసి ఆలోచించి ఈ దొంగ రేవంత్ రెడ్డి వాళ్ళని కేవలం ఈ కార్మిక విభాగంలో ఉన్నటువంటి కొన్ని పనులకు మాత్రమే పరిమితం అయ్యేటట్టు చేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిన్ను ఈ ప్రజలు గెలిపించింది విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపుతామని, కానీ విద్యార్థుల జీవితాలలో చీకటి రాతులు వేస్తామని అనుకోలేదు. ఇదే విద్యార్థులు రేపటి రోజునన్నా ఖచ్చితంగా నిన్ను గద్దె దింపి నిన్ను ఎక్కడ కనబడితే అక్కడ తరిమి కొట్టడానికి ఇదే పాలిటెక్నిక్ విద్యార్థులతోని మొదలై నీ పతనం కూడా స్టార్ట్ అవుతుందని ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా.